వీరబాబుని అంటే ఆ తోటమాలిని చేతులు కాళ్ళు పట్టుకుని ఇక జాను పాపం రిక్వెస్ట్ చేస్తుంది. రిక్వెస్ట్ చేస్తే ఇక వీరబాబు ఏమంటాడంటే, అమ్మా నన్ను చంపేస్తాడమ్మా అతను అంటే, ఖచ్చితంగా ఇక్కడ సూర్యకి అర్థమైపోద్ది అనమాట. మొత్తం టోటల్ క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళ మామయ్య పెద్ద దొంగ అని చెప్పేసి మొత్తం క్లారిటీ వస్తుంది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే, జాను ఏమో రెండు చేతులు జోడించి, ఈ పేరు నేను అస్సలు బయటికే రానివ్వను, దయచేసి చెప్పండి ఏం జరుగుతుందో చెప్పండి అంటే, అప్పుడు ఈ వీరబాబు మొత్తం చెప్తాడు. మా అమ్మ ఫార్మా కంపెనీకి రిజిస్ట్రేషన్ జరుగుతుంది అని చెప్పేసి మొత్తం చెప్తే, అప్పుడు అంటుంది, ఏ ఫార్మా కంపెనీ అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారో అని అడుగుతుంటే, అవన్నీ నాకు తెలియవమ్మా, ఇది ఒక్కటే మాత్రమే నాకు తెలుసు అంటే, ఇంకా జాను ఏమంటుందంటే, నాకు అసలు అర్థం కావట్లేదు, రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది, అసలు మెయిల్ లేకుండా రిజిస్ట్రేషన్ ఏంటి అంటూ అసలు తనకి ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట. మైండ్ బ్లాక్ అయిపోద్ది. అందులోనూ తనకి ఇంకొక 1-2 అవర్సే తేడా టైం ఉంది. అయితే ఇంక తను ఏమంటుందంటే, సరే ఈ తోట అమ్మిన రామారావు గారి దగ్గరికి వెళ్దాము, అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందని చెప్పేసి అంటే, సరే జాను అదే చేద్దాం అని చెప్పేసి బయలుదేరుతారు. ఈలోపు వీడేం చేస్తాడంటే, మొత్తం ఆ ఫార్మా కంపెనీ వాళ్ళు వచ్చేదానికి, మొత్తం రిజిస్ట్రేషన్కి సంబంధించి ముందు డబ్బులు తీసుకునేదానికి అన్నిటికీ కూడా మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని చేసేస్తాడు అనమాట. చేసేసేసరికి ఇక సరే అని అంతా జరుగుతుంటుంది. ఈలోపు ఈ అబ్బాయి మామూలుగా ఈ అబ్బాయికి ఏంటంటే నందు మీద అపారమైన ప్రేమ ఉంది. కానీ తన టైలరింగ్ వృత్తి మీద చాలా అంటే చాలా గౌరవం ఉంది. ఎప్పుడెప్పుడు కొత్త మోడల్స్ కుడదామా అన్న ఆలోచనలోనే ఉంటాడు. అంటే వర్క్ మీద ఎక్కువ శ్రద్ధ ఉందనమాట. అయితే ఇతను జాకెట్లు చూసుకుంటూ ఉంటాడు. జాకెట్ మోడల్ బాగుంది కదా, ఎవరైనా లేడీస్ చూస్తున్నట్టయితే మీకు బ్లౌజ్ డిజైన్ నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా నచ్చింది. ఈ లోపు వాళ్ళ నాయనమ్మ వచ్చి, నందుని ఎలాగైనా నువ్వు ఇంప్రెస్ చేయాలి అది ఇది అంటుంటుంది. చేస్తానంటాడు. అంతా అయిపోయింది, అది వదిలేండి. ఈ లోపు ఏమవుతుందంటే, వీళ్ళిద్దరూ కూడా అంటే సూర్య జాను ఇద్దరు కలిసి రామారావు గారి దగ్గరికి వెళ్తారు. అంటే ఒరిజినల్ ఓనర్ ఎవరు, ఆ తోట ఒరిజినల్ ఓనర్ ఎవరో అక్కడికి వెళ్తాడు అనమాట. వెళ్ళేసరికి లాక్ పెట్టేసి ఉంటుంది. ఏంటి సూర్య అసలు అంత కన్ఫ్యూజన్గా ఉంది, రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారో అది ఇది అని అంటూ ఉంటుంది. ఈ లోపు ఏమవుతుందంటే, జాను వీళ్ళ బావకి అంటే మురళికి ఫోన్ చేసి, నువ్వు ఇమీడియట్గా అమ్మ వాళ్ళని తీసుకుని తోట దగ్గరికి వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది అనమాట. తోట దగ్గరికి వెళ్ళిపో అని చెప్పంగానే కొద్దిగా షాక్ అవుతారు వీళ్ళు. అయితే మరి సూర్య జాను ఎక్కడికి వెళ్ళారంటే, సూర్య జాను ఎక్కడికి వెళ్తారంటే, ఈ ఒరిజినల్ ఓనర్ రామారావు అనే అతను ఉంటాడు కదా, అతను వాళ్ళ పక్కన అగ్రహారంలో పక్క ఊర్లో వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఉంటాడు అనమాట. సో ఆయన్ని పట్టుకుని వెళ్ళటం కోసం వెళ్తారు. అంటే ఆయన్ని పట్టుకుంటే శంకర్ నారాయణ ఎవరు డబ్బులు ఇచ్చారు మొత్తం క్లారిటీ వస్తుంది కదా, అది జరిగింది. సో వాళ్ళ అమ్మను నందు ఇద్దరు కూడా షాక్ అవుతారు. కానీ వెళ్ళడం జాను చెప్పిందంటే సరే వెళ్ళాలి అని అనుకుంటారు. ఈలోపు మొత్తం అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది అనమాట, అరేంజ్మెంట్స్ అంతా కూడా. దానికి వీళ్ళ అమ్మ కూడా, సూర్య వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. ఈ లోపు ఏమవుతుంది, మీరు ఇక్కడ ఈ ఫోటోలో ఈ విలన్ పక్కన ఉన్న లెఫ్ట్ సైడ్ వ్యక్తిని గుర్తుపట్టారా, వీతను ఎవరంటే, ఈ తోట శంకర్ నారాయణ ఎవరి దగ్గర నుంచి కొన్నాడు, రామారావు అనే వ్యక్తి దగ్గర నుంచి కదా, ఆ రామారావు కొడుకే వీడు మధ్యలో కాలు అడ్డం పెట్టి శంకర్ నారాయణకి రిజిస్ట్రేషన్ చేయనివ్వకుండా డబ్బులు తీసేసుకుని అది మొత్తం అంతా వీడికి ఇచ్చేసారు. ఎవరికి, సింహాద్రికి ఇచ్చాడు. వీడే అసలు దొంగ. అందుకే వాళ్ళ నాన్నని బయట ప్రపంచానికి కలవనివ్వటం లేదనమాట. అది విషయం, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ లోపు ఏమవుతుంది, వీడు ఉన్నాడు కదా, వీడు రౌడీ వెధవ, బ్రోకర్ వెధవ. వీడు ఏంటంటే వాళ్ళ అమ్మని అంటే సూర్య వాళ్ళ అమ్మని, సింహాద్రి చెల్లెల్ని, భువనాన్ని చాలా అంటే చాలా దురుసుగా మాట్లాడి చేసుకోబోతాడు ఈ సీరియల్ స్టార్టింగ్ లో. అందుకని వీడిని చూస్తే మళ్ళీ వాళ్ళ చెల్లెలు ఎక్కడ ఇదవుతుందో అని కాళ్ళ మీద పడిపో నువ్వు అని చెప్పి ఐడియా ఇస్తాడు. అయితే కాళ్ళ మీద పడిపోయి క్షమించండి క్షమించండి అంటే, ఎవర్రా నువ్వు, లేరా అని చెప్పేసి కోపం పడుతుంటే, ఈలోపు సింహాద్రిని అంటుంది, ఏంటన్నయ్య వీటితో నువ్వు బిజినెస్ చేస్తున్నావు అంటే, లేదమ్మా క్షమించేమ్మా అని చెప్పేసి ఆమెని డైవర్ట్ చేసేస్తాడు. ఈలోపు అక్కడికి ఫార్మా వాళ్ళు వస్తారు. ఫార్మా వాళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇంకా వాళ్ళు అంటారు, ముందు 5 కోట్లు ఇచ్చాం కదా, ఇప్పుడు 55 కోట్లు ఇస్తున్నాము, ఇది మీకు డీల్ ఫైనల్ కాదు, మేము పెద్ద కంపెనీ కాబట్టి మీకు ఈ రకరకాల బిజినెస్ డీల్స్ ఇస్తాము ఫ్యూచర్లో కూడా అనేసి అంటే, అప్పుడు ఈ భువన అంటుంది, సింహాద్రి చెల్లెలు, పోన్లే ఆ శంకర్ నారాయణ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అని అంటుంది. యాక్చువల్లీ సింహాద్రి సిస్టర్ కొంచెం మంచిదే, కానీ స్వార్థపర్రాలు అంతే, దుర్మార్గురాలు అయితే కాదు సింహాద్రి. కరెక్ట్గా సంతకం పెట్టబోతుంటే
ఈ అందరూ కూడా షాక్ అయిపోతారనమాట. ఈ లోపు అక్కడికి నందు, మురళి అందరూ వస్తారు. పెద్దవాళ్ళందరూ వస్తారనమాట. వచ్చి చప్పట్లు కొడుతూ ఉంటారు. ఏంటి వీళ్ళొచ్చారని చెప్పి వీడికి దిమ్మ తిరిగిపోద్ది, మైండ్ బ్లాక్ అయిపోద్దనమాట. అయితే ఇంకా కోపంగా చూస్తుంటుంది ఈవిడ. అంటే పాపం అప్పటి వరకు సింహాద్రి గొప్పవాడు, అసలు ఎంతో నమ్మకస్తుడని అందరు నమ్ముతారు. జానుని చెప్తే జానుని 100 మాటలు అంటారు. ఇప్పుడు ఏమైంది, మొత్తం అంతా కథ రివర్స్ అయింది. ఏంటి మీరు ఇక్కడికి వచ్చారంటే సింహాద్రి అని పిలవనా, మోసగాడని పిలవనా అని మొదలెడుతుంది అనమాట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకేనా మొన్న మా అన్నయ్య పెళ్లి చేసింది అని చెప్పేసి అంటే, ఇంకా అప్పుడు ఏమవుతుందంటే, ఈ తోటని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చామని చెప్పి ఫారెన్ వాళ్ళంటే, వీడు ఫేక్ డాక్యుమెంట్స్ ఇస్తున్నారండి, ఈ తోట అమ్మడానికి వాడేవాడు, కొనటానికి మీరెవరు, ఇదేది మా నాన్న కష్టార్జితం అని చెప్పేసి మొత్తం బయట పెట్టేస్తుంది అనమాట. బయట పెట్టేసరికి ఈయన షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి అదేంటి ఇది మీది కాదా, ఒరిజినల్ కాదా అంటే ఫేక్ డాక్యుమెంట్స్ అవన్నీ అని చెప్పేసి అంటుందన్నమాట. అనేసరికి అప్పుడు అక్కడ ఏంటి సింహాద్రి గారు ఇదంతా అంటే, లేదండి వీళ్ళ మాటలు నమ్మకండి, వీళ్ళకి వీళ్ళ నాన్న పోయి పిచ్చి పట్టింది అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు అనమాట. అలా మాట్లాడేసరికి ఇక వీళ్ళ శారద ఉంటుంది కదా, జాను వాళ్ళ అమ్మ, ఒక్కసారి కాలర్ పట్టుకొని ఏంట్రా వాగుతున్నావు అని అంటే, లేదమ్మా మీ ఆయన డబ్బులు మొత్తం ఇవ్వలేదు అని మళ్ళీ నాటకం ఆడితే ఫైట్ మనకి చంప పగలగొడుతుంది. ఇవ్వా అసలు అదిరింది సీన్, మామూలుగా లేదనమాట. ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి